ప్రభుజీ సన్నత్ ప్రణామ్. ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया सुदर्शन की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. पिताई और प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. ఈ రోజు మనం చాప్టర్ 12 సమ్మరీ డిస్కస్ చేసుకుందాం. చాప్టర్ 12 అయిపోయింది కదా మనకి. అయిపోయింది. సరే కృష్ణ. సో మనం ఈ రోజు చాప్టర్ 12 సమ్మరీ డిస్కస్ చేద్దాము. మనం నెక్స్ట్ వీక్ నుంచి చాప్టర్ 13 స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు చాప్టర్ 12 మనం చాలా సార్లు చిన్న చాప్టరే కానీ కొంచెం ఎక్కువగా రివిజన్ కూడా అయింది. మనకి అనుష మాతాజీ, గోవర్ధన్ ప్రభు, గంగాపాలి ప్రభు అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పారు. భక్తి యోగాలో మనకి లాస్ట్ చాప్టర్ అన్నమాట. సో మనకి 3 యోగాస్ చెప్తారు. ఫస్ట్ కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ. సో భగవద్గీత 18 చాప్టర్స్ ని 6 చాప్టర్స్ గా డివైడ్ చేస్తే ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ, సెకండ్ 6 చాప్టర్స్ భక్తి యోగ, తర్వాత 6 చాప్టర్స్ జ్ఞాన యోగ. సో మనం మిడిల్ పార్ట్ లో భక్తి యోగాలో లాస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, 12th చాప్టర్. కానీ భక్తి గ్లోరిఫికేషన్ గురించి, మనకి భక్తి స్థాయిల గురించి, ఇంకా భక్తుడి లక్షణాల గురించి కృష్ణ క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో రేపు మనం నెక్స్ట్ వీక్ నుంచి జ్ఞానయోగ సెక్షన్ లోకి ఎంటర్ అవుతాం అనమాట.
సో ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు అనమాట. ఏమని అడుగుతారంటే, ఓ కృష్ణ, ఎవరు ఉత్తములు? నిరాకార స్వరూపాన్ని అంటే కనిపించని రూపాన్ని, బ్రహ్మజ్యోతి ప్రకాశాన్ని ధ్యానం చేసే వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే నీ సాకార స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు గొప్పవాళ్ళ అనే క్వశ్చన్ అడుగుతారు అనమాట అర్జున. ఆ క్వశ్చన్ తో ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ అర్జున టూ టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నారు, రెండు వర్గాల గురించి చెప్తున్నారు. ఒకళ్ళు ఏంటంటే సంపూర్ణంగా భక్తితో ఆరాధన చేసే భక్తులు అన్నమాట. సంపూర్ణ ఆరాధన అంటే ఏంటి? శుద్ధ భక్తి. మనసా వాచా కర్మణ భక్తులు శుద్ధ భక్తి భగవంతుని అన్నమాట. భక్తి. హరే కృష్ణ. సో కృష్ణ ముందు అధ్యాయాల్లో కూడా చెప్పారనమాట, ఎప్పుడు ఆయన మీద మనస్సు ఉంచి ఆయన కోసమే సేవ చేయడం అనేది సంపూర్ణ భక్తి అని అనుకోవచ్చు. సో ఇక్కడ వ్యక్త అంటే మనం దేవుణ్ణి ఒక రూపంలో చూడగలగడం అన్నమాట. ఉదాహరణకి శ్రీకృష్ణుడి రూపం, శ్యామ సుందర్ రూపం ఏవైనా సరే. అవ్యక్త అంటే ఆయన శక్తి అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది, కానీ మనం ఒక స్పష్టమైన రూపంగా చూడలేము అన్నమాట. ఆ ప్రకాశం అన్ని చోట్ల ఉంటుంది, ఆయన ప్రకాశం, ఆయన సర్వవ్యాపి కాబట్టి. కానీ ఆ స్వరూపంలో ఆయన మనకి స్పష్టంగా కనిపించరు అనమాట. ఏదైతే బ్రహ్మజ్యోతి ఎఫల్జెన్స్ ఉంటుందో దాన్ని ఒక ఆకారం లాగా మనం చూడలేమన్నమాట. అది నిరాకారం అంటారు. అయితే ఎవరు బెస్ట్ అని అర్జున అడుగుతున్నారు ఇక్కడ. సో నేను నిరాకార స్వరూపాన్ని ధ్యానం చేసే వాళ్ళు గొప్ప వాళ్ళ, లేక శ్యామసుందర కృష్ణ రూపాన్ని ఆరాధించే వాళ్ళు గొప్ప వాళ్ళ అని అడుగుతున్నారు అనమాట. అప్పుడు కృష్ణ ఏం సమాధానం ఇస్తారు? మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పర్యో పరయోపేత తేమే యుక్తతమో మత అని చెప్తారనమాట. అంటే ఏం చెప్తున్నారు? నా వ్యక్తిగత రూపంలో మనస్సు నిలిపి ఎల్లప్పుడూ గొప్ప విశ్వాసంతో నన్ను ఆరాధిస్తారో వారిని నేను అత్యంత పరిపూర్ణులుగా అంటే పర్ఫెక్ట్ వర్షిపర్స్ గా భావిస్తాను అని చెప్తారనమాట కృష్ణ. అంటే ఆ, నా నా సాకార స్వరూపంపై గొప్ప శ్రద్ధతో భక్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను పర్ఫెక్ట్ గా భావిస్తానని కృష్ణ చెప్తున్నారు. సో మనం ప్రస్తుతం భగవంతుడిని ఆధ్యాత్మిక రూపాలని ఇప్పుడు చూడలేకపోవచ్చు సాధక భక్తులం కాబట్టి, కానీ ఆయనకి ఒక వ్యక్తిగత రూపం ఉంది. ఒక రోజు నేను శుద్ధ భక్తుడిగా మారితే ఆయన చూడగలను అనే నమ్మకం ఉంటుందన్నమాట ఆ ఆ, సాకార స్వరూపంలో ఆరాధించే వాళ్ళకి. సో చాలా మంది అనుకుంటారు, నేను దేవుణ్ణి చూడలేకపోతున్నాను కాబట్టి ఆయన లేరు అని కూడా అంటారు. ఇంకా ఆయన ఉన్నా కూడా ఆయనకి రూపం లేదని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మందికి చాలా చాలా రకరకాల భావాలు ఉంటాయి అన్నమాట. ఎలా అంటే దేవుడు ఒక వెలుగు, ఇంకా భగవంతుడు అంటే ఒక ప్రేమ, భగవంతుడు అంటే ఒక మానవత్వం, దయ, కృతజ్ఞత, లేకపోతే వాల్యూ సిస్టమ్స్, విలువలు అని కూడా అంటుంటారు. భగవంతుడు అంటే విలువలు, అండ్ భగవంతుడు ప్రతి మనిషిలో ఉంటాడు. ఇంకా కొంతమంది నేనే భగవంతుడిని అని కూడా చెప్తూ ఉంటారు. చాలా రకరకాల భావనలు ఉంటాయి అన్నమాట, సాకార నిరాకార భావనలు. అయితే ఇందులో కొంత నిజం కూడా ఉంటుందన్నమాట. ఎలా అంటే భగవంతుడికి నిరాకార స్వరూపం కూడా ఉంది, ఆయన శక్తి రూపంలో అన్ని చోట్ల వ్యాపించి ఉంటారన్నమాట. కానీ దానితో పాటు ఆయనకి వ్యక్తిగత రూపం కూడా ఉంటుంది. ఆయనకి భావాలు ఉంటాయి, ఆయనకి రూపం ఉంటుంది, ఆయనతో మనం సంబంధం పెట్టుకోవచ్చు. మనం ఎలాంటి సంబంధం పెట్టుకోవచ్చు ఆయనతో? ప్రేమ సంబంధం. భక్తి చేసుకోవాలి. ప్రేమతో సంబంధం పెట్టుకోవచ్చు. ఎలాంటి సంబంధం అంటే మనం ఆయన్ని కుమారుడిగా భావించవచ్చు, వాత్సల్య ప్రేమ. మనం ఆయన్ని ప్రియుడిగా భావించవచ్చు, మాధుర్య ప్రేమ. ఇంకా ఆయన్ని స్నేహితుడిగా భావించవచ్చు, సాఖ్యరసం. ఇంకా ఆయన్ని యజమానిగా భావించి సేవ చేయొచ్చు అనమాట, దాస్యరసం. సో ఇలా మనం ఏదో ఒక వ్యక్తిగత సంబంధం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత సంబంధం లేకుండా ఆయన సర్వవ్యాపి అని ఆ స్వరూపాన్ని మాత్రమే ధ్యానం చేయడం, అది ఇంకోటి, అది నిరాకారం. సో కొంతమంది దేవుణ్ణి వ్యక్తిగత స్వరూపం ఉన్నదని తెలిసినా కూడా నిరాకార బ్రహ్మంలో లీనం అవ్వాలని కోరుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఎవరికైనా భగవంతుడితో వ్యక్తిగత సంబంధం కావాలంటే భగవంతుడు అందుబాటులో ఉంటారని కృష్ణ చెప్తున్నారనమాట. అందుకే వ్యక్తిగత స్వరూపంపై మనకి విశ్వాసం ఉండాలి, ఆ స్వరూపాన్ని ఆరాధించాలి. మనకి కలియుగంలో చక్కగా భగవంతుడు అందమైన విగ్రహ రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటారన్నమాట మనకి. సో మనం భగవంతుడు లేడు అనుకోకూడదు, మనం కూడా చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాం? విగ్రహ రూపంలో చూడగలుగుతున్నాం అన్నమాట కలికాలంలో. ఇప్పుడు నిరాకార మార్గం గురించి కొంచెం డిస్కస్ చేస్తారు కృష్ణ. సో నిరాకార భక్తులు అవ్యక్త బ్రహ్మజ్యోతిని ధ్యానం చేస్తారు. అది అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది.
ఇంకా దాని లక్షణాలు కూడా కృష్ణ చెప్తూ ఉంటారు అనమాట. నిరాకార స్వరూపాన్ని ఎలా వివరిస్తారంటే, ఏ త్వాక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం అని చెప్తారు. అంటే ఇంద్రియాలకి మన ఇంద్రియాల అవగాహనకి అతీతంగా ఉంటుందంట, సర్వవ్యాపమైన రూపం, కానీ మనం ఊహించలేం ఎలా ఉంటుందని కూడా. ఇంకా మార్పు లేనిది, స్థిరమైనది, ఇంకా వ్యక్తిత్వం లేని భావనకి భావనతో పూర్తిగా ఆరాధించే వాళ్ళకి అది ఆరాధనామయం అవుతుంది అని చెప్తున్నారు. అంటే వివిధ ఇంద్రియాలు నియంత్రించడం ద్వారా ఇంకా ఇంకా చాలా మంది అందరి పట్ల సమానంగా దృష్టి, కరుణ అనేది ఉంటుంది. అలాంటి వ్యక్తులు అందరి సంక్షేమం ఆలోచిస్తారు, వాళ్ళు చివరికి నన్నే సాధిస్తారని చెప్తారనమాట. అంటే ఈ స్వరూపం ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఇంద్రియాలకి అందని స్వరూపం, అనిర్వచనీయమైనది, అచింత్యం అని కూడా చెప్తున్నారు, మనం ఊహించలేమని చెప్తున్నారు. ఇంకా సర్వవ్యాపంగా వ్యాప్తిగా ఉంటుంది, ఇంకా అమరమైనది, అచలమైనది, నిర్వికారమైనది అని చాలా లక్షణాలు చెప్తున్నారు అనమాట. ఆ స్వరూపాన్ని పొందడానికి చాలా కష్టపడాలి, ఇంద్రియ నియంత్రణ చేయాలి, మనస్సుని నియంత్రణ, స్పెషల్ గా ఇంద్రియాల్లో మనస్సుని ఎక్కువగా నియంత్రించాలి. అలాంటి వారు ఇంకా మిగతా వాళ్ళందరికీ మేలు చేయాలని కూడా ఆలోచించాలంట. ఎవరైతే బ్రహ్మజ్యోతిని ఆరాధిస్తారో వాళ్ళకి కరుణ కూడా ఉండాలన్నమాట. అంటే కరుణ అనేది రెండు మార్గాల్లో ఉంటుంది, నిరాకార మార్గంలో ఉంటుంది, సాకార మార్గంలో కూడా ఉంటుంది అనమాట. కానీ నిరాకార మార్గం చాలా కష్టమైనదని కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు. అది కష్టమైనది, కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కూడా, వాళ్ళకి వచ్చే లాభం కూడా తక్కువే అని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న చాక్లెట్ కి 1 కోటి రూపాయలు పెట్టామనుకోండి, ఒక కోటి రూపాయలు డబ్బులు చాలా కష్టపడి సంపాదించాము. ఆ సంపాదించిన డబ్బులతో ఒక చిన్న చాక్లెట్ కొనుక్కున్నాం అనుకోండి, అది మంచిదేనా? కాదు మాతాజీ. కాదు మాతాజీ. అంటే అంత లాభం లేనట్టే కదా. నువ్వు అంత కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదించి అదేదో చిన్న చాక్లెట్ కొనుక్కున్నావు అంటే అది ఉపయోగం లేదు. కానీ భక్తి మార్గం ఎలా ఉంటుందంటే అది నిరాకార మార్గం అన్నమాట. చాలా కష్టం ఉంటుంది, కానీ వాళ్ళకి లభించేది చాలా తక్కువ అన్నమాట. కానీ భక్తి మార్గం ఏంటంటే 10 రూపాయలు ఇస్తే 10 కేజీలు పుల్లారెడ్డి గీ స్వీట్స్ ఇచ్చారనుకోండి, అది బాగుంటుందా? ఎక్కువ లాభం వచ్చినట్టేనా? చాలా ఎక్కువ లాభం వచ్చినట్టే మాతాజీ. వచ్చినట్టే కదా. సో భక్తి మార్గం అలాంటిది అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ మనం అది ఎంత కష్టమైనా మనకి వచ్చే ఉపయోగం చాలా చిన్నది, నిరాకార మార్గం. ఇక్కడ భక్తి మార్గం ఏంటంటే కొంచెం చేస్తేనే చాలా దొరుకుతుందని చెప్పడానికి చెప్పాను అనమాట ఎగ్జాంపుల్స్. సో నిరాకార మార్గం అంటే మనం తత్వచింతన, ఇంద్రియ నియంత్రణ, ముఖ్యంగా మనస్సు నియంత్రణ, ఇంకా ఏకాంత జీవితం, కానీ చివరికి లభించేది భగవంతుడి ప్రకాశం మాత్రమే, బ్రహ్మజ్యోతి మాత్రమే అన్నమాట. కానీ భక్తి మార్గం ఏంటంటే భక్తులతో సాంగత్యంలో ఉంటాము, భగవంతుడి సేవ చేస్తాము, ఇంకా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఉత్సవాలు. ఈ మధ్య మనం రీసెంట్ గా నిత్యానంద త్రయోదశి చేసుకున్నాం కదా. సో జన్మాష్టమి, రాధాష్టమి, చాలా ఉత్సవాలు ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేస్తాము, ప్రసాదం తీసుకుంటాము, ఇంకా కీర్తన చేస్తూ ఉంటాము, గానం, నృత్యం అన్నీ ఉంటాయి అన్నమాట. ఆనందంగా జీవిస్తాం భక్తి మార్గంలో. మార్గం కూడా చాలా మధురమైనది, లక్ష్యం కూడా అత్యుత్తమైనది అని చెప్తున్నారు అనమాట కృష్ణ. ఎందుకంటే మనం కృష్ణుని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పొందుతాం కాబట్టి ఈ లక్ష్యం కూడా అత్యున్నతమైనదని చెప్తున్నారు. సో నిరాకార మార్గంలో మార్గం కఠినమైనది, ఫలితం చాలా చిన్నది. కానీ భక్తి మార్గంలో మార్గం చాలా సులభం, కానీ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అనమాట. సో అలా భక్తి యోగాన్ని గ్లోరిఫై చేస్తారు కృష్ణ. ఇంకా 12.6 లో ఏం చెప్తారంటే, ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అని చెప్తారు. అంటే నన్ను ఆరాధించేవారు సర్వ ఏతు సర్వాణి కర్మాణి అంటున్నారు. తమ కర్మలన్నింటినీ ఎవరైతే భగవంతునికి సమర్పిస్తారో, ఎటువంటి డీవియేషన్ లేకుండా అంకిత భావంతో, ఇంకా భక్తితో, అంకిత భావంతో, డెడికేషన్ తో, ఇంకా డివోషన్ తో, భక్తితో కూడా ఎప్పుడు ఆయన మీదే ధ్యానం చేస్తూ మనస్సు నిలుపుతారో అలాంటి వారిని నేను ఏం చేస్తా అని చెప్తున్నారంటే, మరణ సముద్రం నుంచి త్వరగా విముక్తుని చేస్తాను అని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే మనస్సు పెట్టి ఆయన ఆశ్రయిస్తారో, ఆయన ధ్యానిస్తారో, భక్తితో సేవ చేస్తారో వాళ్ళకి ఏం చెప్తున్నారు కృష్ణ, నేను స్వయంగా జనన మరణ సముద్రం నుంచి రక్షిస్తాను వెంటనే అంటున్నారు. అది కూడా నేను లేట్ కూడా చేయను, వెంటనే ఈ జన్మ మరణ సముద్రం నుంచి మిమ్మల్ని రక్షిస్తానని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నీ కర్మలను అన్నిటినీ నాకు అర్పించమంటున్నారు. ఇది ఈ చాప్టర్ లోనే చెప్పట్లేదు కృష్ణ, 12th చాప్టర్ లో మాత్రం కొత్తగా చెప్పిన విషయం కాదు. భగవద్గీత 3rd చాప్టర్ లో కూడా చెప్పారు మనకి. 3rd చాప్టర్ 30th శ్లోక గుర్తుంది ఎవరికైనా? 3.30
మయి నుంచి సర్వాణి కర్మాణి కర్మాణి సంన్యసాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వ ఉజ్జస్వ విగత జ్వర విజ్జస్వ హరి బోల్ విగత మాతాజీ. చక్కగా గుర్తుంచుకున్నారు. అయితే ఏం చెప్తున్నారు అర్జున, నువ్వు చేసే అన్ని పనులను మయి సర్వాణి కర్మాని నాకు సమర్పించమని చెప్తున్నారు అనమాట. నన్ను సరిగ్గా తెలుసుకొని నేనే పరమేశ్వరుణ్ణని అర్థం చేసుకొని ఫలాపేక్ష లేకుండా పని చెయ్యి, ఆ పని కూడా నాకు సమర్పించు అని చెప్తున్నారు అనమాట. అంటే ఓనర్షిప్ లేకుండా ఇది నాది అనే భావం లేకుండా చేయమని చెప్తున్నారు. ఇంకా ఆ అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, కానీ అది నాకు అర్పించమని చెప్తున్నారు అనమాట. అంటే ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండు ఏ పని చేసినా అని చెప్తున్నారు. అంటే బేసికల్లీ కృష్ణ చైతన్యంలో ఉండమని చెప్తున్నారు అనమాట. అన్ని కార్యాలు కర్మలు ఏవైతే చేస్తావో ఆ కార్యాలు నా కోసమే చేయి, ఫలితాలు కూడా నాకే అర్పించు అని చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే కేవలం ఫలితాన్ని అర్పించడం కాదు, కర్మల ఎంపిక కూడా భగవంతుడి ఇష్టానికి అనుకూలంగా ఉండాలన్నమాట. కృష్ణ చైతన్యానికి ఉపయోగపడేలాగా ఉండాలన్నమాట. ఇది నాకు నచ్చిన పని చేసుకుంటాను, దాని ఫలితాన్ని సమర్పిస్తాను అనేది ఒక స్టేజ్, అది కూడా తప్పులేదు. అలా కాకుండా కృష్ణ ఏం చెప్తున్నారంటే మొదట నీ పని ఎంపిక, నువ్వు ఏదైతే కర్మలు చేస్తావో వాటి ఎంపిక కూడా భగవంతుని ఆదేశ ప్రకారం ఉండాలన్నమాట. భగవంతుడు మనకి భగవద్గీతలో ఎలా చెప్పారో అలాంటి మన డ్యూటీ మనం చేయాలన్నమాట. ఆ తర్వాత ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి. సో వాటి ఫలితాలని కూడా నాకు అర్పించమని చెప్తున్నారు. అంటే ఇది నాకు అవసరం లేదు కాబట్టి నీకు అర్పిస్తాను అని అనుకోకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీ వచ్చింది అనుకోండి, నాకు ఒక 2 కోట్ల లాటరీ వచ్చింది, 1 కోటి రూపాయలు నాకు కావాలి, 1 కోటి రూపాయలు నాకు అవసరం లేదు, అప్పుడు నేను భగవంతుడికి అర్పిస్తా అంటే అలా కాదు. అలా అన్ని ఏవైతే నాకు అవసరం లేని అని కాకుండా ఏ పని చేసినా అవసరం ఉన్నా లేకపోయినా ఫలితాన్ని వదిలేయమని చెప్తున్నారు అనమాట. అవసరం లేని వాటిని త్యజించడం కాదు. ఇప్పుడు కొంతమంది కాశీ వెళ్తారు, ఏదో ఒకటి వదిలేయాలి కాబట్టి ఏం చేస్తారు, ఇష్టం లేని వదిలేసి వస్తూ ఉంటారు. కానీ అది మంచిదేనా? మంచిది కాదు. మనకి ఏదైతే ఇష్టం ఉందో దాన్ని వదిలేయాలి, అప్పుడే మనకి ఆ డిటాచ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. కానీ చాలా మందికి అది అర్థం కాక ఏదో ఒకటి వదిలేయాలి కాబట్టి నాకు సపోటా తినడం ఇష్టం, లేదంటే గోంగూర ఇష్టం ఉండదు, ఏదో ఒకటి ఇష్టం లేనిది ఒకటి వదిలేసి వస్తూ ఉంటారు. అలా కాకుండా నీకు ఇష్టమైన వాటిని వదిలేస్తేనే అది త్యజించడం అవుతుంది అనమాట, ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. త్యాగం అంటే నాకు అవసరం లేదు నేను ఇది వదిలేస్తున్నాను అని కాదని అని అనుకుంటారు, కానీ భక్తి అలా కాదు. ఇది నీ కోసమే నేను చేస్తున్నాను, ఇది నీకే అర్పిస్తున్నాను అని సంతోషంగా చేయడం అన్నమాట. సో డిటాచ్మెంట్ అంటే ఏంటంటే వదిలేయడం, భక్తి అంటే సమర్పించడం, దాన్ని భక్తితో సమర్పించడం అన్నమాట. ఇది నీ కోసమే నేను చేస్తున్నానని అర్పించడం అన్నమాట. సో విరక్తి అంటే మనకి వ్యక్తిగతంగా నేను ఇది ఆస్వాదించను అని అనుకోవడం, అది కూడా మంచి విషయమే. కానీ భక్తి అంటే ఇది భగవంతుడి ఆనందం కోసమే నేను చేస్తున్నానని చేయడం అన్నమాట. అందుకే వదిలేయడం కాదు, సమర్పించడం అనేది ముఖ్యం అన్నమాట. సో మనకి ఆసక్తి లేకపోవడం మంచిదే, ఫలితం మీద ఆసక్తి లేకపోవడం మంచిదే, కానీ అన్ని భగవంతునికే సమర్పించాలనే ఆ కోరికతో చేయడం అనేది ఇంకా మంచిదని చెప్తున్నారు అనమాట. సో ఇలా వారిని కృష్ణ ఏం చేస్తా అని చెప్తున్నారు, అలాంటి వారికి ఈ సంసారం ఒక సముద్రం లాంటిది అనమాట. జనన మరణ చక్రం అనేది ఒక మహాసముద్రంతో పోలుస్తూ ఉంటారు, సంసార సాగరం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో కృష్ణ చెప్తున్నారు అటువంటి వారిని నేను త్వరగా రక్షిస్తాను, వెంటనే రక్షిస్తాను. ఎక్కడి నుంచి రక్షిస్తాను? జనన మరణ సముద్రం నుంచి నేను త్వరగా బయటికి తీసుకొచ్చేస్తాను, లేట్ చేయకుండా అని చెప్తున్నారు. ఎందుకంటే వారు తమ మనస్సుని నాపై నిలిపారు కాబట్టి నేను వారిని తప్పక కాపాడుతానని చెప్తున్నారు. సో ఇదే వ్యక్తిగత భక్తులకి సులభమైన మార్గం అన్నమాట. అంటే భగవంతుడి వ్యక్తిగత రూపాన్ని ఆరాధించే వాళ్ళకి ఇది సులభమైన మార్గం. ఇక్కడ కృష్ణ భక్తి యోగ అత్యున్నతమైన స్థానం అని కూడా మనకి క్లియర్ గా చెప్తున్నారు, ఇంకా సులభమైనదని కూడా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం నిరాకార మార్గంతో పోలిస్తే ఈ సాకార మార్గం అత్యంత సులభతరమైన మార్గం అన్నమాట. కానీ భక్తి మార్గంలో కూడా చాలా స్థాయిలు ఉన్నాయని చెప్తారు అనమాట. నెక్స్ట్ కృష్ణ ఇప్పుడు మాతాజీ ఇప్పుడు జనన మరణ అంటే మన చనిపోయే టైంలో చాలా కష్టంగా ఉంటది కదా మాతాజీ, ఆ బాధ లేకుండా తీసుకెళ్ళిపోతాను అంటున్నారు మాతాజీ, అంతే అంటారా? అంటే జన్మ మరణం తర్వాత కూడా కష్టం ఉండొచ్చు కదా మాతాజీ, మళ్ళీ జన్మ ఉంటుంది కదా, సో అది లేకుండా చేస్తా అంటున్నారు. ఆ కష్టము తెలియదు. ఇప్పుడు చాలా మంది భక్తులకి ఫిజికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు అనమాట. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా భగవంతుడి మీద ఉంటుంది, భక్తి ఉంటుంది, దాన్ని సమానంగా ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. వాళ్ళు స్పిరిచువల్ ప్లేన్ లో ఉంటారనమాట, మెంటల్ భౌతికమైన స్థాయిలో ఉండరు కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలియవు. ఇంకా చనిపోయేటప్పుడు కూడా మనకి
ఆ ఎన్నో వేల తేళ్లు కుట్టిన పెయిన్ ఉంటుందంట. ఆ పెయిన్ కూడా తెలియదు భక్తులకి, ఎందుకంటే భగవంతుడి మీద ధ్యాస ఉంటుంది కదా. మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో దాని మీదే ఎక్కువ. ఇప్పుడు మామూలుగా కూడా ఇప్పుడు ఏదైనా ఇంజెక్షన్ చేస్తున్నారు అనుకోండి, మీరు దాన్ని చూడవాకండి అని పిల్లలకి చెప్పేటప్పుడు ఏదో ఒక మాటల మీద పెడుతూ ఉంటాం కదా. అంటే వాళ్ళ దృష్టి మరుస్తాం అనమాట. దృష్టి మరలిస్తే వాళ్ళకి నొప్పి లేకుండా ఉంటుంది కదా. సో అలానే మన దృష్టి అంతా భగవంతుడి మీద ఉంటుంది కాబట్టి మనకి ఆ నొప్పి తెలియదు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, జనన మరణ సముద్రం నుంచి బయటకు వస్తామంటే ఆ సముద్రం అంటే ఏంటి? అది జన్మిస్తాం, మరణిస్తాం, మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ కర్మలు చేస్తాం, మళ్ళీ మరణిస్తాం, వాటిని అనుభవిస్తాం, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ చక్రం నుంచి బయటపడేస్తా అని చెప్తున్నారు అనమాట. అలాంటి సముద్రం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను, నా భగవద్ధామానికి తీసుకెళ్తా అని చెప్తున్నారు. ఓకే, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. సో కృష్ణ ఇక్కడ పదే పదే చెప్తున్నారు, ఎప్పుడు నా గురించి ఆలోచించండి, మనస్సు నా మీదే లగ్నం చేయండి, నా కోసమే పని చేయండి, ఏ ఆలోచన వచ్చినా అది నా మీదే ఉంచండి. బుద్ధి కూడా, అంటే బుద్ధితో మనం విశ్లేషిస్తాము, ఆ విశ్లేషణ కూడా నా కోసమే చేయండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఆ, ఒక్కసారిగా మనం 100% కృష్ణ చైతన్యంలో ఉండకపోవచ్చు. ఆ, అప్పుడు మనం ఏమనుకుంటాం, దానికన్నా కొంచెం తక్కువ స్థాయి ఏదైనా ఉందా అని అడుగుతాం కదా. జనరల్ గా మనం ఇప్పుడు ఒక ఐఫోన్ కొనాలనుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇప్పుడు 2 lakhs చెప్పారనుకోండి, మన దగ్గర అంత డబ్బులు లేవు, మనకు అంత కెపాసిటీ లేదు కాబట్టి ఐఫోన్ అనే బ్రాండ్ కావాలి, కానీ దాంట్లోనే ఏమన్నా కొంచెం తక్కువ రేట్ లో ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం కదా. సో అట్లా మనకి స్థాయిల గురించి చెప్తారనమాట. సో మనకి జనరల్ గా కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ, ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ అనుకుందాం. దాంట్లో భక్తి యోగ అనేది ఐఫోన్ బ్రాండ్ అనుకుందాం. సో ఆ ఐఫోన్ బ్రాండ్ లో కూడా మనకి లెవెల్స్ ఉంటాయి కదా, కొన్ని తక్కువలో దొరుకుతాయి, కొన్ని ఎక్కువలో దొరుకుతాయి. అలా మనకి భగవంతుడు చెప్తున్నారు అనమాట. కొంచెం కఠినమైన స్థాయి నుంచి, ఇప్పుడు మనం 100% పెట్టలేము, అది మనకి కఠినంగా ఉంటుంది స్టార్టింగ్ లో. అయితే కృష్ణ చెప్తున్నారు అప్పుడు భక్తిలో ఈ ప్రోగ్రెసివ్ స్టేజెస్ గురించి చెప్తారనమాట. అంటే ఈ కేవలం ఈ 4 యోగాల్లో ఒకటి ఎంచుకోమని చెప్పారు. దాంట్లో భక్తి యోగా ఒకటి ఉత్తమమైన మార్గం అన్నారు. దాంట్లో కూడా 4 స్థాయిల గురించి చెప్తారనమాట. సో మొదటిది అత్యున్నత స్థాయి, అదేంటంటే మనస్సు పూర్తిగా భగవంతుడి మీద నిలపాలన్నమాట. అంటే ఇది టాప్ లెవెల్, ఇది స్మరణాత్మిక భక్తి అంటారనమాట. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు, మయ్యేవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ, నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వాన సంశయ అని చెప్తున్నారు. అంటే నీ మనస్సు నాపై పూర్తిగా నిలుపు, నీ బుద్ధి ఆలోచనలు, ఇది టాప్ స్థాయి అనమాట. నీ బుద్ధి ఆలోచనలు నిర్ణయాలు అన్ని నాలోనే పెట్టు. అలా చేస్తే ఎప్పుడు నువ్వు నాలోనే ఉంటావు అంటున్నారు. అంటే నా దగ్గరికి వచ్చేస్తావు అని చెప్తున్నారు అనమాట. దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్తున్నారు అనమాట. సో అది సాధ్యం కాకపోతే కృష్ణ అక్కడ ఆగిపోట్ల సెకండ్ స్టేజ్ ఇస్తున్నారు అనమాట. జనరల్ గా మనకి ఆ, భావాలు, ఎమోషన్స్, ఈ రెండిటి ద్వారానే మనకి అనుబంధం అనేది ఏర్పడుతుంది అనమాట. కానీ తర్వాత మనస్సు అంటే మన భావాలు, ఎమోషన్స్, అవి పెట్టలేకపోతే బుద్ధి అన్న పెట్టు అని చెప్తున్నారు. నెక్స్ట్ లెవెల్ బుద్ధి నా మీద పెట్టు అని చెప్తున్నారు అనమాట. బుద్ధి పెట్టడం అంటే ఏంటి? అంటే బుక్స్, శాస్త్రాలు అన్ని చదవాలి మాతాజీ. ప్రభుపాద బుక్స్ భగవంతుణ్ణి అన్ని. శాస్త్రపరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అంటే ఏం చెప్తున్నారు, బుద్ధి పెట్టడం అంటే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించమంటున్నారు అనమాట. సో నా గురించిన జ్ఞానాన్ని అర్థం చేసుకో, నా ఉపదేశాలని విశ్లేషించు అని చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ మనకి ఒక సందేహం వస్తుంది. మనం 3rd chapter లో చూసాం కదా, ఇంద్రియాల్లో మనస్సు కంటే బుద్ధి గొప్పది అని తెలుసుకున్నాం అక్కడ. అయితే బుద్ధి ఉన్నతమైనది అయితే మరి మనస్సుతో భగవంతుని మనస్సుతో కొలవడం, బుద్ధితో కొలవడం కన్నా ఎందుకు గొప్పదైంది ఇక్కడ అనే విషయం ఏంటంటే, మనస్సు భౌతిక భావాలతో నిండిపోయి ఉంటుంది. అది భౌతిక దృష్టికి కోరికలు, భౌతిక ఆసక్తులు, ద్వేషాలు, ఆశలు, ఇవన్నీ మనసులో ఉంటాయి అన్నమాట. సో మనసుకి విచక్షణ శక్తి తక్కువ ఉంటుంది, అంటే డిస్క్రిమినేషన్ పవర్ తక్కువ ఉంటుంది. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది మనకి హితమైనది, ఏది హానికరమైనది అని తేల్చే శక్తి బుద్ధికి మాత్రమే ఉంటుందన్నమాట. సో మనస్సుకి ఏంటంటే భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది. అందుకే మొదట మనస్సు శుద్ధి అయితే అత్యున్నత స్థాయి అంటారనమాట. అది కుదరకపోతే బుద్ధితో అయినా భగవంతుని తెలుసుకోవడం ప్రారంభించాలని చెప్తారు. ఇలా కృష్ణుడు భక్తి మార్గంలో స్థాయిల్ని మనకి క్లియర్ గా చూపిస్తున్నారు. కానీ మనస్సుకి విచక్షణ
ఉంటుందనే శక్తి, విచక్షణ శక్తి ఉండదన్నమాట. మనకి ఏది సరైంది ఏది సరైంది కాదు అని తెలియదు. జనరల్ గా మనం భౌతికంగా చూసినా కూడా బుద్ధి ఎక్కువ మనకి విశ్లేషణ అనేది ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనసు మనకి ఇది కావాలి అది కావాలని అడుగుతుంది అనమాట. బుద్ధి ఏం చెప్తుంది? ఇది మంచిది ఇది మంచిది కాదు అనే నిర్ణయం బుద్ధి తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంటారు, నీకు షుగర్ ఉంది, నువ్వు ఇలా స్వీట్స్ తినకూడదు అని చెప్తారనమాట. కానీ మనస్సుకి ఏమనిపిస్తుంది? నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అని అడుగుతూ ఉంటది అనమాట. బుద్ధి ఏమంటది? కంట్రోల్ చేసుకో, లేకపోతే నీకు షుగర్ షూటప్ అవుతుంది, తర్వాత నువ్వు మళ్ళా ఇబ్బంది పడతావు, హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, నువ్వు లాస్ట్ టైం ఇలా జరిగినప్పుడు నువ్వు చాలా కష్టపడ్డావు గుర్తుందా, నువ్వు టాలరేట్ చేయి, ఇప్పుడు ఆపుకో, నువ్వు కంట్రోల్ చేసుకో, ఇది తినవాకు అని చెప్తూ ఉంటది అనమాట. అంటే బుద్ధి మనసుని నియంత్రిస్తుంది అనమాట. కాబట్టి భౌతిక స్థాయిలో చూసినా మనస్సు కంటే బుద్ధి గొప్పదన్నమాట. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో మాత్రం ముఖ్యంగా సంబంధాల విషయాల్లో మనస్సు బుద్ధి కంటే గొప్పదన్నమాట. ఎందుకంటే మనస్సుకి భావోద్వేగ లక్షణాలు ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు తీసుకున్నాం అనుకోండి. తల్లి ప్రేమ గొప్పదా తండ్రి ప్రేమ గొప్పదా? తల్లి ప్రేమ గొప్పది మాతాజీ. గొప్పది మాతాజీ. ఎందుకంటే తల్లి ప్రేమలో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో తండ్రికి ప్రేమ లేదని కాదు, తండ్రికి కూడా ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, కానీ తల్లి ప్రేమలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యశోదమ్మ నందమహారాజ్ ని తీసుకుంటే వాత్సల్య భక్తుల్లో యశోదమ్మ ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది అనమాట, నందమహారాజ్ సెకండ్ వస్తారనమాట. అంటే నందమహారాజ్ కి కృష్ణుడి మీద ప్రేమ లేదని కాదు, యశోదమ్మకి భావోద్వేగాలతో కూడిన ప్రేమ ఉంటుందని అర్థం అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలు ఏదన్నా అడిగారు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్తారా తల్లి దగ్గరికి వెళ్తారా ఏమన్నా కావాలంటే? తల్లి దగ్గరికే వస్తారు మాతాజీ ముందు. తల్లి దగ్గరికే వస్తారు కదా. సో తండ్రి ఆలోచిస్తారనమాట. తల్లి ఏంటంటే పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది, తండ్రి బుద్ధితో ఆలోచిస్తారు. అంటే తల్లికి మనస్సుతో స్పందిస్తుంది అనమాట. అంటే పిల్లలు పాపం ఇది కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఆనందంగా ఉంటారు అని అనుకుంటుంది. కానీ తండ్రి ఏం చేస్తాడు? వీళ్ళకి ఇది మంచిదా కాదా, లాంగ్ రన్ లో 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి దీని వల్ల ఇబ్బంది అవుతుందా లేదా, అలా ఆలోచిస్తారనమాట. అంటే బుద్ధితో ఆలోచిస్తారనమాట తండ్రి. అందుకని ఆ ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మైండ్ అనేది చాలా గొప్పది, ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ లో మైండ్ చాలా గొప్పది అని చెప్తారనమాట. సో ఇది జనరల్ గా సాధారణంగా ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్కొక్కసారి తండ్రి కూడా ఇలా ఉండొచ్చు, తల్లి కూడా అలా ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్ చెప్పాను అనమాట. కొన్ని సందర్భాల్లో తల్లి లాజికల్ గా ఆలోచించవచ్చు, తండ్రి భావోద్వేగంతో ఉండొచ్చు, అలా కూడా జరగచ్చు. ఇలా ఒకలాగే జరుగుతుందని లేదు, కానీ ఇన్ జనరల్ అలా జరుగుతుంది కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు మనం కృష్ణుడితో సంబంధం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనస్సు కృష్ణుడి మీద పెట్టడం అంటే ఏంటంటే ఆయన్ని మనం మన భావాలతో అనుబంధంతో ప్రేమించడం అన్నమాట. బుద్ధితో కలవడం ఏంటంటే ఆయన దేవుడు అని తెలుసుకొని అర్థం చేసుకొని గౌరవించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్రజవాసిస్ ని తీసుకున్నాం అనుకోండి, కృష్ణుడిని ఎందుకు ప్రేమిస్తారు వాళ్ళు? కృష్ణుడు దేవుడు అని ప్రేమిస్తారా, లేకపోతే కృష్ణుడు అని ప్రేమిస్తారా? కృష్ణుడిని ప్రేమిస్తారు మాతాజీ అక్కడ. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు ఉంటారు. ఆ తండ్రి పెద్ద కంపెనీకి CEO, చిన్న బాబు ఒక 4 years బాబు అన్నమాట. ఇప్పుడు ఆ బాబు వాళ్ళ తండ్రిని ప్రేమిస్తాడా, లేకపోతే ఆయన పెద్ద గొప్ప CEO, ఆయనకి చాలా డబ్బు ఉంది, చాలా పవర్ ఉంది, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, మన ఇంట్లో అంతా నడిపించేది ఆయనే, అందుకని నేను ఆయన్ని ప్రేమిస్తా అనుకుంటాడా? తండ్రిగా ప్రేమిస్తారు మాతాజీ. తండ్రిగా తల్లిని తల్లిగా ప్రేమిస్తారు. సో కృష్ణుడిగా ప్రేమించేది వ్రజవాసిస్ అన్నమాట. లేకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళకి కృష్ణుడు పరమేశ్వరుడు అని తెలియదు, భగవంతుడు అని తెలియదు, భగవంతుడు అని కూడా అనుకోరు వాళ్ళు. కృష్ణుడి లాగా ప్రేమిస్తారనమాట. కానీ కొంతమంది ఎలా భక్తులు ఉంటారంటే వాళ్ళు బుద్ధితో అర్థం చేసుకుంటారు. ఎలా అంటే భగవంతుడు సృష్టికర్త, పాలకుడు, లయకర్త అని విశ్లేషణ చేసి ఆయన్ని గౌరవిస్తారనమాట. అది కూడా మంచిదే, కానీ అంతిమంగా బుద్ధి భావోద్వేగ ప్రేమ స్థాయికి రావాలి అనేది చెప్తున్నారు అనమాట. అంటే మనకి బుద్ధితో మనం తెలుసుకున్నాం భగవంతుణ్ణి, కానీ దాన్ని ఎమోషనల్ బాండింగ్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఆ భావోద్వేగాలు కూడా ఉంటేనే అది ప్రేమ స్థాయికి వెళ్తుంది అని చెప్తున్నారు. సో ఎవరో వ్యక్తిని అతని మహిమ ఐశ్వర్యం అవన్నీ చూసి మాత్రమే ప్రేమిస్తే అది శుద్ధ ప్రేమ అవ్వదన్నమాట. కానీ ఆయన స్వభావం, ఆయన మాధుర్యం, ఆయన వ్యక్తిత్వం,
అవన్నీ చూసి మనం ప్రేమించామనుకోండి, అది ఉన్నతమైన అనుబంధం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది. అంటే వాళ్ళ గొప్పతనాన్ని తెలిసి వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఈ సమాజంలో చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. కానీ ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి గురించిన వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు నిజమైన ఆ, లక్షణాలు ఏంటి అని తెలుసుకొని ప్రేమించే వాళ్ళు, వాళ్ళకి అనుబంధం అనేది ఉంటుందన్నమాట. ఈ పాపులారిటీ, ప్యూరిటీ రెండు అంటారనమాట. ఈ ప్రాచుర్యం వల్ల వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు పవిత్రులని వాళ్ళని ఫాలో అవుతున్నారా అనేది మనం ఆలోచించాలి. రెండు ఉండి చేస్తే పర్వాలేదు. కొంతమందికి భగవంతుడి ఐశ్వర్య జ్ఞానం తెలుసు, ఇంకా భగవంతుని వ్యక్తిత్వం గురించి తెలుసు. అంటే గ్రేట్నెస్, స్వీట్నెస్ రెండు అంటారు. ఆ రెండింటి గురించి తెలిసి ప్రేమించే వాళ్ళు పర్వాలేదు. కానీ ఓన్లీ భగవంతుడి మీద భయంతో ప్రేమిస్తారు. ఆయనే సృష్టికర్త, ఇప్పుడు నేను ఈ పని చేయబోతే మళ్ళీ ఆయన కోపం వస్తే నాకు ఇదేమన్నా ఇవ్వడేమో అని అలా అనుకొని అనుబంధం లేకుండా అట్లా కూడా చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనకి భగవంతుడితో అనుబంధం ఉండాలని చెప్తున్నారు అనమాట. అంటే శుద్ధమైన మనస్సుకి ఆ, శుద్ధమైన మనసు పవిత్రత వైపు ఆకర్షించబడుతుంది అంటారు. అంటే ప్రాచుర్యం ఉందా లేదా, వీళ్ళు గొప్ప వాళ్ళ కాదా అనేది పక్కన విషయం. కానీ ఆ పవిత్రమైన ఆ, ఆ, లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అది మనకి మనసు శుద్ధంగా ఉంటే కనుక మనం అక్కడికే ఆకర్షితులం అవుతాం అని చెప్తున్నారు అనమాట. సో బేసికలీ బుద్ధి విశ్లేషణ ఇస్తుంది, మనస్సు అనుభవిస్తుంది అనమాట. సో మనం ఒక వ్యక్తి గొప్పవాడని అర్థం చేసుకోవచ్చు, కానీ స్నేహం అనేది ఏర్పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, గొప్పవాడు అనుకుని స్నేహం స్టార్ట్ చేసాము, కానీ ఒక్కసారి స్నేహం ఏర్పడిన తర్వాత అతను గొప్పవాడు కాకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక మంచి గ్రేడ్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోండి, అప్పుడు మనకి స్నేహం స్టార్ట్ చేస్తాము. కానీ ఆ బంధం బలపడిన తర్వాత అతను ఆ పోస్ట్ నుంచి రిటైర్ అయిపోయినా, లేకపోతే ఆయన తీసేసినా, ఆ, ఆయనకున్న ఆస్తి అంతస్తు అన్ని పోయినా సరే మన అనుబంధం కొనసాగిస్తామా లేదా? కొనసాగించాలి మాతాజీ. కొనసాగిస్తాం కదా. అంటే ఆ అనుబంధం ఉంటే కొనసాగిస్తాం. అనుబంధం లేకుండా మనం ఓన్లీ అతని గొప్పతనం గురించే మనం స్నేహం చేసామనుకోండి, అతని గొప్పతనం ఎప్పుడైతే లేకుండా పోతుందో మనం అది కొనసాగించలేమన్నమాట. అందుకని అనుబంధం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అతనికి ఆ పవర్ లేకపోయినా అతనితో సంబంధం కొనసాగితే అది నిజంగా మనం ప్రేమించడం అన్నమాట. పవర్ ఉంటేనే మనం సంబంధం కొనసాగిస్తున్నామంటే అది ప్రేమ లేనట్టు అర్థం అన్నమాట. సో కాబట్టి బుద్ధితో ఆరాధించటం ఒక స్థాయి, భావోద్వేగ అనుబంధంతో ఆరాధించడం అనేది నెక్స్ట్ ఉన్నత స్థాయి అని చెప్తున్నారు అనమాట. సో మనం శాస్త్రం చదువుతాము, తత్వం అర్థం చేసుకుంటాము, దేవుని మహిమ తెలుసుకుంటాము, ఇంకా అంతిమంగా మనం ఆ స్థితికే వెళ్ళాలని చెప్తున్నారు అనమాట. ఏ స్థితికి అంటే స్వార్థరహితంగా భగవంతుణ్ణి ప్రేమించే స్థితికి వెళ్ళాలని చెప్తున్నారు. కేవలం తాత్విక అవగాహన ఉంటే సరిపోదు, భావోద్వేగ అనుబంధం అనేది ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక తండ్రి, కొడుకు, తల్లి, ఆ, బిడ్డ, ఆ, ఈ అనుబంధం చూసుకున్నా కూడా, ఇప్పుడు తండ్రి ఆ అనుబంధం లేకుండా ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, కానీ ఆయనతో టైం స్పెండ్ చేయడు, పిల్లలతో టైం స్పెండ్ చేయడు, అనుబంధం అనేది ఉండదు అనమాట. అలా బాగుంటుందా? లేకపోతే తండ్రి చక్కగా ఆ, వాళ్ళకి కావాల్సినంత వరకు ఇచ్చినా కూడా ఆయన అనుబంధంతో ప్రేమగా ఉంటే బాగుంటుందా? అనుబంధంతో ప్రేమగా ఉంటే బాగుంటది మాతాజీ. సో మనం కూడా భగవంతుడితో అలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, అలాంటి ప్రేమని ఏర్పరచుకోవాలన్నమాట. సో భౌతిక స్థాయిలో మనస్సు శుద్ధి కాలేదు కాబట్టి బుద్ధి దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో, ముఖ్యంగా సంబంధాల విషయాలకు వస్తే, భావోద్వేగ అనుబంధం ఎప్పుడు బుద్ధి కంటే ఉన్నతమైనది అనమాట. సో జనరల్ గా భౌతికంగా చూస్తే బుద్ధి, మనస్సు కన్నా బుద్ధి ఉన్నతమైనది. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో, ముఖ్యంగా సంబంధాల విషయంలో చూస్తే, భావోద్వేగ అనుబంధం ఎప్పుడు బుద్ధి కంటే ఉన్నతమైనది. అంటే మనస్సు బుద్ధి కంటే ఉన్నతమైనది ఓన్లీ ఈ విషయంలో అని చెప్తున్నారు అనమాట. సో ఆ, ఇప్పుడు ఇప్పుడు జనరల్ గా మనం చాలా రోజుల నుంచి తాత్విక అవగాహన చేస్తున్నాం. అంటే మనం తత్వం చదువుకుంటున్నాం, ఫిలాసఫీ చదువుకుంటున్నాము, కానీ మనస్సుకి నిజంగా పోషణ ఇచ్చేది భావోద్వేగ అనుబంధం. ఎక్కువ రోజులు చదవలేమన్నమాట. మనకి ఆ అనుబంధం లేకపోతే భగవంతుడితో మనం కొన్ని రోజులే చదవగలం, చాలా రోజులు చదవలేం. స్క్రిప్చురల్ జ్ఞానం కూడా, ఈ ఏదైతే ఉంటుందో మన స్క్రిప్చర్స్, భగవద్గీత, భాగవతం, మెల్లమెల్లగా చదివే కొద్దీ మనకి అనుబంధం ఏర్పడుతుంది అనమాట భగవంతుడితో. అది ఏర్పడినంత కాలం మనకి స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం ఈ చదువుకోవాలి, మనం ఈ పాత గొప్పది, మనం వెళ్ళే దారి రైటే అని మనకి స్ట్రాంగ్నెస్ ఎప్పుడు వస్తుందంటే, మెల్లమెల్లగా చదువుతూ ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఆ భావోద్వేగ అనుబంధం ఏర్పడుతుందో భగవంతుడితో, అప్పుడు అది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఏర్పడకపోతే మనం అంత స్ట్రాంగ్ అవ్వలేం భక్తిలో కూడా. అందుకే మన లక్ష్యం ఏంటంటే
కృష్ణుడితో భావపూర్వకమైన ప్రేమ సంబంధం, ఎమోషనల్ బాండింగ్ అంటారు కదా, అది ఏర్పరచుకోవడం అన్నమాట. కేవలం తత్వం అర్థం చేసుకుంటే సరిపోదు, ఆయన గొప్పవాడని తెలుసుకుంటే సరిపోదు, ఆయనతో అనుబంధం అనేది ఏర్పరచుకోవాలన్నమాట. సో తాత్విక అవగాహన అంటే జ్ఞానయోగ అనుకోవచ్చు, భావోద్వేగ అనుబంధం అంటే భక్తి అన్నమాట. ఈ రెండిటికి అది డిఫరెన్స్. జ్ఞానయోగాకి భక్తి యోగాకి డిఫరెన్స్ ఏంటంటే అనుబంధం, భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకోవడం అన్నమాట. అంటే ఎమోషనల్ బాండింగ్, ఆ మైండ్ లో మనకి ఆ భగవంతుడి మీద ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. అందుకే భక్తిని ఎప్పుడు జ్ఞానం కంటే ఉన్నతంగా ఉంచుతారనమాట. సో జ్ఞానం భక్తికి సహాయం చేయాలి, కానీ భక్తి జ్ఞానానికి లోబడి ఉండకూడదు అని చెప్తారనమాట. సో జ్ఞానం భక్తికి సేవ చేయాలి, భక్తి జ్ఞానానికి సేవ చేయకూడదు. సో ఆల్రెడీకి అది డిఫరెన్స్ అన్నమాట. అందుకే కృష్ణుడు భక్తిని అగ్రస్థానంలో ఉంచుతారు ఎప్పుడు. సో మొదట అత్యున్నత స్థాయి ఏంటి? మనస్సుతో నా మీద గాఢమైన అనుబంధం కలిగి ఉండడం, నన్నే ప్రేమించడం, నీ భావాలన్నీ నాకే అంకితం చేయడం, ఎప్పుడు నా గురించి ఆలోచించడం, ఇది టాప్ లెవెల్. దీన్ని స్మరణాత్మిక భక్తి అంటారు. సో ఇది సాధ్యం కాకపోతే రెండవ స్థాయి చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే నేను ఎవరినో తెలుసుకో అనే విషయం కనీసం బుద్ధితో అర్థం చేసుకో, శాస్త్రాల ఆధారంగా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించు, ఇది మననాత్మిక భక్తి. ఇది కూడా కుదరకపోతే మూడవ స్థాయి చెప్తున్నారు అనమాట, అభ్యాస రూప భక్తి. సో నువ్వు సహజంగా మనస్సుని నాపై నిలపలేకపోతే కనీసం ప్రయత్నం చేయి, సాధన చేయని అడుగుతున్నారు. అంటే మన నియమాలు పాటించమంటున్నారు, సాధన భక్తిని ఆచరించమని చెప్తున్నారు అనమాట. సో అభ్యాసం అంటే మనం ప్రయత్నించడం అనమాట. మనకి సులభంగా రావట్లేదు కాబట్టి మనం సాధన చేస్తున్నాం. సాధన చేసినప్పుడు మనం ఒక రోజు పర్ఫెక్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇది అంటే మనం జపం చేస్తాము, ఆ, భగవద్గీత భాగవతం వింటాము, కీర్తన చేస్తాము, ఇంకా సేవ చేస్తాము, ఇవన్నీ చేయమని చెప్తున్నారు. అది కూడా కుదరకపోతే ఏం చెప్తున్నారంటే ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వారికి సహాయం చేయమంటున్నారు. అంటే ఆ, దీంట్లోనే ఎలా ఉంటుందంటే మీరు మైండ్ తో ఇంటెలిజెన్స్ తో రెండిటితో ప్రయత్నం చేయమంటున్నారు. మైండ్ తో చేసేది జపం, ఇంటెలిజెన్స్ తో చేసేది శాస్త్రాధ్యయనం, ఇంకా సేవ చేయడం భగవంతుడికి, ఆ క- మన ఇంద్రియాలతో చేసేది సేవ చేయడం. అవన్నీ చేయడం నీకు కుదరకపోతే గనక ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేయమని చెప్తున్నారు అనమాట, భక్తులకి సహాయం చేయమని చెప్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనుకోండి. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసేటప్పుడు వాళ్ళు మైండ్ ఉపయోగిస్తారు, బుద్ధి ఉపయోగించి ఆ ప్లానింగ్ అంతా చేస్తారు అనమాట. సో మనం మైండ్ బుద్ధి రెండు ఉపయోగించలేకపోతున్నాం అనుకోండి, కనీసం వాళ్ళకి సహాయం చేయమంటున్నారు అనమాట. వెళ్ళి అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర ఆర్గనైజ్ చేయడము, లేదంటే క్రౌడ్ ని ఆర్గనైజ్ చేయడము, లేదంటే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడము. అంటే మన మైండ్ ఎక్కడో ఉంటది, బుద్ధి కూడా పని చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంద్రియాలు మాత్రం పనిచేస్తాయి. అక్కడికి వెళ్ళి మనం పని చేస్తాం, దాని వల్ల కూడా మెల్లమెల్లగా మనం కనెక్ట్ అయ్యే స్థాయికి వస్తాం అనమాట. సో ఇలా భక్తిలో స్థాయిలు అన్నమాట ఏంటంటే స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి, అభ్యాస రూప భక్తి, మూడు మూడు లెవెల్స్. అవి చేయలేని వాళ్ళు కనీసం సెల్ఫ్లెస్ సర్వీస్ చేయమని చెప్తున్నారు, కర్మ చేసి ఫలితాన్ని వదిలేయమని చెప్తున్నారు అనమాట. సెల్ఫ్లెస్ సర్వీస్ ఏంటంటే ఆ, ఇప్పుడు నేను ఆ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదంటే నా కర్మేంద్రియాలని ఉపయోగించి నేను భక్తులు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి చేస్తాను, అది కూడా చేయలేని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఏదో ఒక సెల్ఫ్లెస్ సర్వీస్, ఏదన్నా హాస్పిటల్ కట్టించడము, లేదంటే ఏదన్నా అక్కడ వాటర్ పంపులు వేయించడము, ఎవరైనా అవసరమైన వాళ్ళకి ఫుడ్ పెట్టడము, అలాంటివి చేయమని చెప్తున్నారు అనమాట. అలా మెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా నువ్వు భగవంతుడి అనుబంధ స్థాయికి మెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అట్లీస్ట్ అదన్నా చేయమని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో బుద్ధి ఆ, మనస్సు పెట్టలేకపోతే బుద్ధి పెట్టమంటున్నారు, బుద్ధి పెట్టలేకపోతే ఇంద్రియాలు పెట్టమంటున్నారు, ఇంద్రియాలు కూడా పెట్టలేకపోతే నువ్వు కనీసం సెల్ఫ్లెస్ సర్వీస్ చేయమని చెప్తున్నారు అనమాట. నా కోసం కాకపోయినా ఎవరో ఒకరి కోసం నువ్వు ఫలితం ఆశించకుండా సహాయం చేసి ఆ సర్వీస్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. సో భక్తిలో ఇలాంటి స్థాయిల గురించి చెప్పారు. అంటే మనకి మూడు భాగాలు ఉన్నాయి. ఫస్ట్ భాగం సాకార నిరాకార సంబంధం కంటే సాకార సంబంధం గొప్పదని చెప్పారు. సాకార స్థాయిలో భక్తి స్థాయిలు చెప్పారు. ఇంకా మూడవ భాగంలో లాస్ట్ భాగం, లాస్ట్ 7 శ్లోకాస్ కృష్ణుడికి ఎవరైతే ప్రియమైన వారిగా మారాలంటే వాళ్ళకు ఉండాల్సిన గుణాలు ఏంటి, ప్రియమైన వారికి ఉండే గుణాలు ఏంటి చెప్తున్నారు అనమాట ఈ చివరి 8 శ్లోకాల్లో. అంటే ఫస్ట్ అసూయ లేకపోవడం, కరుణ, కృతజ్ఞత, ఇంకా సహనం, వినయం, గౌరవం, స్వార్థం లేకుండా ఉండడం, ఇలాంటి కొన్ని గుణాలు చెప్తారు. అంటే మొదటి గుణం ఏం చెప్తారు? అసూయ లేకపోవడం అంటున్నారు. అంటే అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అన్నారు. ఇంకా సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అంటున్నారు. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారు?
అద్వేష్ట సర్వభూతానం అంటున్నారు. అంటే ఏ జీవి పైన అసూయ లేకుండా ఉండకూడదని చెప్తున్నారు. అంటే మనకు జనరల్ గా అనుకుంటే కుటుంబ సభ్యుల మీద స్నేహితుల మీద కాదు, ద్వేష్ట సర్వభూతానం అంటున్నారు కృష్ణ ఇక్కడ. అంటే ఏ జీవి మీద నీకు అసూయ అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. ఇది చాలా అత్యంత ముఖ్యమైన గుణం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకునే వాళ్ళకి. అద్వేష్ట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి 9.1 లో కూడా కృష్ణ చెప్తారు కదా, అర్జునతో ఏమంటారు, ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అన్నారు. అంటే నువ్వు నా మీద అసూయ లేదు కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నానని చెప్తారనమాట. అంటే అసూయ అనేది చాలా లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట. తర్వాత నిర్మమ అని చెప్పారు. మమ అంటే ఇది నాది అనే భావం ఉంటుంది, అది వదిలేయమని చెప్తున్నారు. నిర్మమ అంటే నాది అనే భావం వదిలేయడం అన్నమాట. ఈ ప్రపంచంలో ఏది మంది కాదనమాట. ఎన్ని సంపాదించినా చివరికి అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. లాస్ట్ కి మన శరీరం కూడా మనది కాదనమాట. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనం మన శరీరంతోనే ఉంటాము. ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాం, చిన్న చిన్న మార్పులు వచ్చినా గమనిస్తూ ఉంటాం. ఇది మనకి చాలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట శరీరం, కానీ దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. ఎవరినైనా గుర్తించాలంటే ముందు మనం వాళ్ళ ఫేస్ ని గుర్తుంచుకుంటాం కదా, అది కూడా శాశ్వతం కాదు. సో ఒక జీవి మరణించిన తర్వాత వేరే శరీరం వస్తుంది, వేరే రూపం వస్తుంది. ఇంకా లింగం కూడా మారచ్చు. ఇప్పుడు మగవాళ్ళుగా ఉన్న వాళ్ళు రేపు ఆడవాళ్ళుగా పుట్టచ్చు, ఆడవాళ్ళుగా ఉన్న వాళ్ళు మగవాళ్ళుగా పుట్టచ్చు. ఇంకా వేరే జాతుల్లో కూడా పుట్టచ్చు. మనకి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో మనం ఏ జీవరాశిలో పుడతామో కూడా మనకు తెలియదు. ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో కూడా పుట్టచ్చు అనమాట. అందుకే మనకి ఇది నాది అనే భావం విడిచిపెట్టాలని చెప్తారనమాట. శరీరం కూడా శాశ్వతం కాదు, వస్తువుల గురించి ఏం మాట్లాడుతాం అవి అంతకన్నా శాశ్వతం కాదు. కాబట్టి అసూయ లేకపోవడం, ఈ మమ అనే భావాన్ని విడిచిపెట్టడం, భక్తి భావంతో జీవించడం, ఇలా కృష్ణుడికి ప్రియమైన వారిగా మారడానికి అవసరమైన గుణాలు అని చెప్తున్నారు అనమాట. సో ఒక వ్యక్తి జన్మ తర్వాత ఏమవుతాడో మనకు తెలియదు. అతడు దేవలోకానికి వెళ్ళొచ్చు, పాతాళ లోకానికి వెళ్ళొచ్చు, మళ్ళీ భూమి మీద పుట్టచ్చు, లేదా అడవిలో పుట్టచ్చు, లేదంటే ఒక గుంతలో ఎలికై పుట్టచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సో ఈ దేహాన్ని ఈ రోజు వదిలి వెళ్ళాలి. అందుకే ఇది నాది కాదు అనే భావం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ శరీరం నాది కాదు అనేది ఇంపార్టెంట్. అహంకారం ఉండకూడదు అనమాట. భగవద్గీతలో మనం చాలాసార్లు చెప్తా ఉంటారు కృష్ణ. ఇంకా నెక్స్ట్ విషయాలకు వస్తే మనం ఇంద్రియాలని ఎలా పెట్టుకోవాలి అని చెప్తారనమాట. అంటే ఈ ద్వంద్వాలని ఎలా డీల్ చేయాలని చెప్తారనమాట. మనకి 2.14 లో కూడా చెప్తారు. ఎవరికైనా గుర్తుందా 2.14? మాత్రా కొంచెం స్పర్శాస్తు అంతు కౌంతేయ. కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య స్థితిక్షస్వ భారత. సో అయితే మనం ఏం చెప్తున్నారు, ఇంద్రియాల విషయంలో అంటే ఇంద్రియాలు మనకి భౌతిక విషయాలతో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఇవన్నీ మనకి అనిపిస్తాయి. చలి, వేడి, సుఖం, దుఃఖం, ఈ అనుభవాలు వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమ ఆపాయినో, ఇంకా అనిత్య అని చెప్తున్నారు. శాశ్వతంగా ఉండవు, అవి అనిత్యంగా ఉంటాయి. కాబట్టి వాటిని టాలరేట్ తాం స్థితిక్షస్వ భారత అంటున్నారు. వాటిని సహించమని చెప్తున్నారు అనమాట. సో దుఃఖం, సుఖం, సంతోషం ఇవన్నిట్లో సమత్వం ప్రదర్శించాలని చెప్తున్నారు అనమాట. సో అయితే ఈ ఈ గుణాలు మనకి ఎవరు అంటే మనకి కృష్ణ ఇంకా చెప్తున్నారు, మనస్సు బుద్ధి నాకే అర్పించు, అటువంటి భక్తులు నాకు ప్రియమైన వాళ్ళు అంటున్నారు. ఎవరు ఇంకా కొన్ని గుణాలు చెప్తున్నారు. ఎవరు అతని వల్ల కలత చెందరు, అతడు ఎవరికి ఇబ్బంది పెట్టడు, అతను ఎవరిని ఇతరులని కూడా ఇబ్బంది పెట్టడు, అతని వల్ల ఇతరులకి ఇబ్బంది ఉండదు, తనకి ఇబ్బంది ఉండదు అని చెప్తారనమాట. అంటే అతని సన్నిధి దగ్గరికి వస్తే ఇతరులకి శాంతి కలగాలి, అలాంటి బుద్ధి గుణం ఉంటుందని చెప్తున్నారు. ఇంకా భయం, ఇంకా ఇతని దగ్గరికి వెళ్తే చాలా అన్సేఫ్, డేంజర్ అనే భావం ఉండకూడదు అనమాట. ఎవరిని శత్రువుగా చూడకూడదు. ఇంకా సాధన దశలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కష్టం కాబట్టి మనం ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యం చేయొద్దని చెప్తారనమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరితో అయినా సాంగత్యం చేయొచ్చు. అంటే ఆయన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వేరే వాళ్ళ వల్ల కూడా ఈయనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఎవరితో అయినా సాంగత్యం చేసామంటే మనకి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏదర్ మనకి ఇబ్బంది అవుతుంది, లేదంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే రెండు విధాలుగా కూడా జరగచ్చు. కానీ సాధన దశలో అందుకనే ఏం చెప్తారంటే ఎవరితో సాంగత్యంగా ఉండాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే వివేకం చాలా అవసరం అని చెప్తారనమాట. మనకి భక్తి రసామృత సింధులో కూడా శ్రీల రూప గోస్వామి చెప్తారు, అనుకూలస్య సంకల్పం ప్రాతికూల్యస్య వర్జనం అంటారు. అంటే కృష్ణ భక్తికి సహాయం చేసే పనులు చేయాలి, కృష్ణ భక్తికి సహాయం చేసే సాంగత్యంలో ఉండాలి, కృష్ణ భక్తికి
తగ్గించే సాంగత్యాన్ని వదిలేయాలని చెప్తారు. అలాంటి అలవాట్లు వదిలేయాలి, అలాంటి సాంగత్యాన్ని కూడా వదిలేయాలని చెప్తారు అనమాట. కృష్ణ భక్తికి సహాయం చేసే పనులు ఏం చేయాలి అంటే ఏంటంటే జపం, సాంగత్యం, సేవ, శాస్త్ర పఠనం ఇవన్నీ చేయాలి. ఇంకా ఈ భక్తిని తగ్గించే సాంగత్యాన్ని, అలవాట్లని వదిలేయాలంటే ఏంటంటే అహంకారం, అపరాధం, చెడు సాంగత్యం, ఇంకా లేజినెస్, అలసత్వం ఇలాంటివన్నీ వదిలేయాలని చెప్తారనమాట. సో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు ఎవరి వల్ల కలత చెందరు, ఎవరికి కలత కలిగించరు. కానీ ఎవరైతే సాధక స్థాయిలో ఉన్నారో వాళ్ళు సాంగత్యం అనేది కరెక్ట్ గా తీసుకోవాలని చెప్తారనమాట. సో తర్వాత గుణాలు ఏంటంటే ఆ, ఆ, ఈ మనకి అతిగా ఆనందపడడం, ఈ చెప్తారు కదా, యోన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అంటారు. అంటే అతిగా ఆనందపడడం, ఇంకా వారు ఎవరినైనా ద్వేషించడం, ఏదైనా జరిగిందని బాధపడుతూ కూర్చోవడం, లేదంటే ఎక్కువగా కోరిక పెట్టుకోవడం, ఇంకా శుభం అశుభం అనే భావాల్ని సమానంగా చూడలేకపోవడం, ఇలా అంటే శుభం అశుభం సమానంగా చూడగలగడం, అలాంటి భక్తులు నాకు ప్రియమైన వాళ్ళని చెప్తున్నారు అనమాట. అంటే భక్తుడు అమాయకంగా ఉండాలి కానీ అజ్ఞానిగా ఉండకూడదని చెప్తారనమాట. సో ప్రజలు ఎవరైనా పక్కన వాళ్ళు వాడేసుకునేలాగా ఉండకూడదు అనమాట. పరిస్థితుల్ని చాకచక్యంగా నిర్వహించాలని కూడా చెప్తున్నారు. తర్వాత ఏదైనా ఆనందం వస్తే ఎగిరిపోవడం, లేదంటే బాధ వస్తే కుంగిపోవడం, ఇంకా ఏదైనా కోల్పోతే బాధపడుతూ కూర్చోవడం అలాంటివి చేయకూడదు. ఏదైనా లేని దాని గురించి తాపత్రయపడడం, ఇలాంటివన్నీ చేయకూడదని చెప్తున్నారు. ఇంకా తర్వాత సమ ఆ, సమశత్రౌచ మిత్రేష అని చెప్తున్నారు. ఇంకా మిత్రుల్ని శత్రుల్ని సమానంగా చూడాలి, గౌరవం అవమానం సమానంగా చూడాలి. ఎవరైనా పొగిడితే ఉప్పొంగిపోవడం, ఎవరైనా ఏదైనా మాట అంటే కుంగిపోవడం అలాంటివి చేయకూడదు అనమాట. అంటే మనకి ఇవి మూడు స్థాయిల్లో ఉంటాయి: శరీర స్థాయి, మనస్సు స్థాయి, అహంకార స్థాయి. మూడు స్థాయిల్లో ద్వంద్వాలు అనేవి ఉంటాయి అన్నమాట. శరీర స్థాయిలో ఉండే ద్వంద్వాలు ఏంటి? సుఖ దుఃఖాలు మాతాజీ. సుఖ దుఃఖాలు మనస్సు స్థాయిలో, శరీర స్థాయిలో చల్లగా వేడిగా ఉండడం అన్నమాట. మనస్సు స్థాయిలో సుఖం దుఃఖం తెలుస్తాయి. సుఖం దుఃఖం కనిపించవు కదా, అది మనస్సే అనుభవిస్తుంది. చలి వేడి అంటే మనకి శరీరంలో తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అహంకార స్థాయిలో అంటే గౌరవం అవమానం అన్నమాట. సో గౌరవం అవమానం మనకి అహంకార స్థాయిలో ఉంటాయి అన్నమాట. ఈ మూడు స్థాయిల్లో సమత్వం అవసరం అని చెప్తున్నారు అన్నమాట. అంటే ప్రశంస నింద సమానంగా చూడాలి. మౌనం అంటే మౌనం కూడా ఉండాలని చెప్తున్నారు. తుల్య నిందా స్థితి మౌని అంటున్నారు. మౌని అంటే మాట్లాడుకోవడం కాదు, అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండే విషయాలే మాట్లాడడం. సో ఎలా అంటే వచ్చిన దాంతో సంతోషంగా ఉండడం, భగవంతుడు ఏది ఇస్తే దాంతో సంతోషంగా ఉండడం. ఇంకా అనికేత అన్నారు, అంటే ఒక స్థలం, ఒక ఇల్లు, ఒక ఆస్తి అలాంటి వాటి మీద ఆసక్తి లేకుండా ఉండడం అన్నమాట. ఎక్కడ ఉన్నా కృష్ణ చైతన్యంలో జీవించడం అని దాని అర్థం. సో దాన్ని ఇంకా ఇతరులకు పంచడం. మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి, మనం పక్కన వాళ్ళకు కూడా అది పంచాలన్నమాట. ఇంకా చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణ, ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమ భక్తాస్తే అతీవ మే ప్రియ అంటున్నారు. సో ఎవరైతే ఈ ధర్మాన్ని పాటిస్తారో, ఈ భక్తి ధర్మాన్ని పాటిస్తారో, యథోక్తం పర్యుపాసతే అంటే చెప్పింది చెప్పినట్టు పాటిస్తారో, శ్రద్ధదాన మత్పరమ అంటే నా మీద అత్యంత శ్రద్ధతో చెప్పింది చెప్పినట్టు ఈ భక్తి యోగాన్ని పాటించే వాళ్ళు, అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ 12th చాప్టర్ సారాంశం ఏంటంటే సాకార భక్తి నిరాకారానికి మించింది. ఇంకా భక్తిలో కూడా స్థాయిలు ఉంటాయి, మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ లక్షణాల్ని, భగవంతుడికి ప్రియమైన ఈ లక్షణాల్ని మనం పెంపొందించుకోవాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. సో 12th చాప్టర్ సారాంశం ఇది. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అందరికి గుర్తొచ్చింది కదా, మనం ఈ 2-3 వీక్స్ నుంచి చెప్పుకుంటున్నాము 12th చాప్టర్. చిన్న చాప్టర్ అయినా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. దీంట్లో చాలా చక్కగా మనకి మనం అత్యున్నత స్థాయిలో లేమని బాధపడకుండా భగవంతుడు మనకి చాలా మార్గాలు ఇచ్చారు, మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సో అది ఒక ఈజీ విధానం. ఇంకా ఎవరెవరికి మన భక్తులు అవ్వాలంటే ఏ గుణాలు మనం పెంపొందించుకోవాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం రోజు కొన్ని గుణాలు తీసుకొని మనం విశ్లేషణ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఇంకా ఎంత అభివృద్ధి అవ్వాలి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. హరే కృష్ణ మాతాజీ, దండప్రాణం. చాలా చక్కగా వివరించారు అక్షరాలతో. మనసు, బుద్ధి, బంధు, మిత్రుడు, ఇవన్నీ అహంకారం, వాటి మొత్తం చాలా వరకు మంచిగా చెప్పారు. దండప్రాణం. హరి హరి బోల్.
క్లియర్ గానే ఉందా? ఏం ప్రశ్నలు లేవా? హ్యాండ్ రైస్ చేయలేదు. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే అనికేత కృష్ణ. అనికేత అంటే స్థలము ఆస్తిపాస్తులు ఇవి కాదు మాతాజీ. అవే నికేత ప్రభు. దేహం కూడా పాయింట్ కదా, ఇంపార్టెంట్ పాయింట్ అందులో ఉంటుంది కదా. అనికేత అంటే ఒక స్థలానికి అటాచ్ అయిపోయి ఉండకుండా ఆయన ఎక్కడుంటే అక్కడ కృష్ణ చైతన్యంలో ఉండడానికి ప్రయత్నిస్తారనమాట. అది అదే నికేత అంటే యాక్చువల్లీ దేహం అన్నమాట. ఆ, నికేత అంటే దేహం దేహం మీద స్థాయిలో కూడా కూడా అభిమానం అనుకోవచ్చు. లేకపోవడం కూడా, అది కూడా అవ్వచ్చు ప్రభు. అంటే కరెక్ట్ మెటీరియల్ మీరు అన్నది. అండ్ ఆధ్యాత్మిక పరంగా, అంటే భౌతిక ఉమ్, పరంగా కూడా వర్తిస్తుంది మొత్తం. అవును, ఓకే, థ్యాంక్ యూ. అది కూడా అనుకోవచ్చు. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. మాతాజీ చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఇవన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ మళ్ళీ మనం ఆచరణకు పోతే అర్థం కానివి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణామం. హరి హరి బోల్ ప్రభు. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవేంద్ర కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం.